నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ని పాటు బుల్డోజర్ బాబాగా ఏ విషయంలోనైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ సనాతన ధర్మాన్ని, భారతదేశం మీద ప్రేమను చాటుతున్న ముఖ్యమంత్రుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు ప్రజల తరపు నుంచి. బీజేపీకి సంబంధించిన ప్రతి రాష్ట్రంలోనూ ఒక యోగి, ఒక హిమంత బిశ్వ శర్మ లాంటి ముఖ్యమంత్రులు రావాలి అని ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. గతంలో అస్సాం వేదికగా మత మార్పిడులు, అస్సాం వేదికగా ఉగ్రవాద చర్యలు జరిగేవి. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అయితే ఎలా భయపడుతున్నారో అలాగే అస్సాంలో కూడా భయపడుతున్నారు. మత మార్పిడులు చేస్తే కఠిన చర్యలు. ఇక 2, 3, 4 పిల్లల్ని కనేసి ఉద్యోగాలు చేస్తామంటే కుదరదు. ఎవరైనా ఉగ్రవాదులు అస్సాం వేదికగా చేసుకుని భారత్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే చెమడాలొలుస్తా అనే నిర్ణయాలను తీసుకోవడంలో హిమంత బిశ్వ శర్మ తనకు తానే సాటి, తనకు లేదు పోటీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ హిమంత బిశ్వ శర్మ అలాంటి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. అలాంటి సంచలన నిర్ణయానికి సంబంధించి ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హిమంత బిశ్వ శర్మ ఏం చేసినా సంచలనమే. ఈయన ఒక ట్రెండ్ సెట్టర్గా చెప్పొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో అస్సాంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుందట. ఎందుకు అని అస్సాం ముఖ్యమంత్రి ఆరా తీస్తే, ఇంతకు ముందటి కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో ప్రభుత్వ అధికారులకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ సదుపాయాన్ని కల్పించిందట. అంటే ప్రభుత్వ అధికారులు వాడుకున్న విద్యుత్ను సాధారణ ప్రజలు కట్టాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కనిపెట్టిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెంటనే ఆ దిక్కుమాలిన సిస్టంకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టారు. తమ సొంత డబ్బుతో వాళ్ళే వాళ్ళ కరెంటు బిల్లులను కట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపై ప్రజల సొమ్మును ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు కరెంటు బిల్లులకు వినియోగించం అని కరాఖండిగా హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు. అంతేకాదు, వచ్చే నెల 1వ తారీఖు నుండి ఈ నూతన ప్రక్రియకు హిమంత బిశ్వ శర్మ శ్రీకారం చుట్టిండ్రు. దీన్ని రాజకీయ నాయకులకు కూడా వర్తింపజేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళకు నెలకు జీతాలు వస్తాయి. ఇక ఒకప్పుడు అంటే రాజకీయ నాయకులు ప్రజల సేవ చేస్తూ తమకొచ్చే జీతంతోనే పాపం ప్రజలు ఎవరైనా వస్తే వాళ్ళకి సహాయం చేసుకుంటూ తిరగడానికి వాడేవాళ్ళు. కాబట్టి అది ఎక్కడి వరకు సరిపోతుంది అని సకల సౌకర్యాలు కల్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు బల్ల కింద చేయలేంది బల్ల మీద పనులు జరగట్లే. చాలా విషయాల్లో ఏ స్కామ్లో చూసినా, కాంగ్రెస్ విషయాన్ని తీసుకోండి, A to Z వరకు అన్ని స్కాములు ఉన్నాయి. ఇలా ఉన్న నేపథ్యంలో ప్రజల మీద భారం పడకుండా ఉండేందుకు ఖచ్చితంగా రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి సిస్టమ్, వాళ్ళు వాడుకున్న కరెంటు బిల్లులు వాళ్ళే కట్టాలి అనే ఒక సిస్టమ్ తీసుకొస్తే బాగుండేది. హిమంత బిశ్వ శర్మను నిజంగా కూడా మనందరం అప్రిషియేట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏం తక్కువ అంటే, రాజకీయ నాయకులకు కాళ్ళు మొక్కుతూ రాజకీయ నాయకులు నువ్వెంత చెప్తే అంత అంటుంటారు కాబట్టి ఉచితం ఇచ్చేద్దామా? ప్రజలు అసలు ఏం చేశారు? నెల జీతాలు, అత్యధిక జీతాలు, టీఏలు, డిఏలు, ఏమంటారు ఇంటి రెంట్లు, ఇవన్నీ ఇచ్చుకుంటూ మళ్ళీ కరెంటు కూడా ఫ్రీనట. ఇలాంటివి చెల్లవు. ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే ప్రజల మీద భారం మోపకూడదు. మీరు వాడిన కరెంటు బిల్లు మీరే కట్టాలి మీ జోబులో నుంచి. అప్పుడు ఏమవుతుందంటే, ఆచితూచి కరెంటును వాడటంతో పాటు కరెంటు బిల్లులు కట్టడం ద్వారా మళ్ళీ అవి ఇవి అని పెంచి ప్రజల మీద భారం మోపాల్సిన అవసరం రాదు. ఇక అస్సాంకి సంబంధించి ఒక్కొక్క ఏమంటారు స్థాయిలో ప్రక్షాళన అనేదైతే మొదలైంది. అది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తే ఎట్లా, ఏమవుతుందని ఆలోచించలేదు. దానివల్ల ప్రజల మీద భారం పడదు. అస్సాం స్టేట్కి మంచి జరుగుద్ది. ఇష్టం వచ్చినట్టు కరెంటు వాడరు. కరెంటు వినియోగం మీద కొంత కంట్రోల్ వస్తుంది. ఇవన్నీ ఆలోచించి దేశహిత, రాష్ట్రహిత మాత్రమే మాకు ముఖ్యం అనుకుని ఆలోచించే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాంటి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి రావాలి. ఇలా దిక్కుమాలిన సౌకర్యాలు కల్పించే రాష్ట్రాలు ఆ సౌకర్యాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, ఒక కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కరెంటు బిల్లు వాళ్ళే కట్టుకుంటారు. మరి ఒక ప్రభుత్వ అధికారికి ఎంత లేదనుకున్నా మినిమం 20-30 వేలు జీతం అయితే ఉంటుందా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అంత తీసుకునే వాళ్ళకు ఉచితం ఎందుకు ఇవ్వాలి? ఎవరి కోసం ఇవ్వాలి? పేద ప్రజలకు అందాల్సిన ఉచితాలు ఈరోజు రాజకీయ నాయకుల తొత్తులు అధికారులకు అందుతున్నాయి ఈ దేశంలో. దాన్ని ప్రక్షాళన దిశగా ఉత్తరప్రదేశ్ మొదలుపెట్టింది. అదే బాటలో అస్సాం అడిగేస్తోంది. ఇదే బాటను యావత్ భారత్లో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్ అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. అండ్ మరొక చిన్న విన్నపం, ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. ఈ ఛానల్కి ఒక ప్రాపర్ ఆఫీస్ కావాలన్నా, ప్రాపర్ ఎక్విప్మెంట్,
మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, కొన్ని రెంట్ బేస్ మీదే నడుపుతున్నాము. రెంట్ కింద కొంచెం భారంగా ఉండి కొన్నిటిని తగ్గించాము కూడా. కొంత రిక్రూట్మెంట్ కూడా కావాలి, రెంట్ అయినా సరే ఒక చిన్న ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, అక్క మా సమస్య ఉంది మీ ఆఫీస్కి వస్తామని, కానీ ఎక్కడికి రమ్మని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానికోసం ఇవన్నీ జరగాలి అని అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు 8328500576. దీని ద్వారా మన ఛానల్కి కొంత ఆర్థికంగా బలం చేకూరడంతో పాటు మీ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్లో మన ఛానల్ తోడవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.